హలో అండి, అందరికీ నమస్కారం. ఏంటండి, ములగ చెట్టు మాది సడన్గా విరిగిపోయిందనమాట. ఈ కాడలు చూసారా అసలు ఎంత సన్నగా ఉన్నాయో. ఇవి ఏం చేయడానికి కూడా మనకు కూరకైతే పనికిరావు. నాకైతే ప్రాణం ఒప్పలేదండి. ఆకులు కోసేసాను, ఈ కాళ్ళు కూడా కోసేసాను అనమాట. చూడండి అసలు ఇవన్నీ ఎంత బాగా అయ్యాయో. శుభ్రంగా ఇరిగిపోయిందనమాట. నాకు చాలా బాధ అనిపించింది. చూడండి అసలు ములక్కాళ్ళు ఎంత సన్నగా ఉన్నాయి. ఇంకొక 4-5 రోజులు పోతే ఎంత బాగుండేయండి. చూడండి అసలు ములగ చెట్టు అందుకే అంటారు, ములగ చెట్టు ఎక్కిచ్చేస్తున్నారు అంటారు. అంటే ములగ చెట్టు అంత అలపమన్నమాట. అలాగే ఇరిగిపోద్ది అనమాట. చూసారా, చూడండి అసలు ఎందుకు ఇరిగిపోయిందో. గాలి కూడా లేదండి, మొత్తం ఇరిగిపోయింది. పూతతోటి ఉంది కొమ్మంతా. నాకైతే చాలా బాధ అనిపించేసింది ఆ కొమ్మ చూసేసరికి. కానీ ప్రాణం ఒప్పక ఆ సన్నటి కాళ్ళన్నీ కోసేసాను అనమాట. చూడండి అసలు పూత చూడండి, ఇంకా కొమ్మల నిండా పూత ఉంది. అయ్యో అయ్యో అనిపించింది అనమాట. ఏం చేద్దాం, మనకి ములక్కాళ్ళు తినే అదృష్టం అయితే లేదు. అందుకే మన చెట్టు కొమ్మ ఇరిగిపోయింది. చూద్దాం ఇంకొక కొమ్మలు ఉంటాయేమో కాయలు, అవి కూడా మన